శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారు, అసలు ముందుగా న్యూమరాలజీకి అంత పవర్ ఉందా, సంఖ్యాశాస్త్రం నెంబర్లకు అంత శక్తి ఉందా, ఆ అంశం మీకు తెలియజేస్తాను. మీరు నమ్మకపోండి. నేను ఏదైనా చెబితే దాన్ని నిర్ధారణ అయిన తర్వాతనే చెప్తాను. ఏదో ఊసుబోని మాటలు చెప్పను. వ్యక్తులను మోసం చేయాలన్న ఉద్దేశం నాది కాదు. ఎందుకంటే 28 సంవత్సరాలుగా రకరకాల గ్రంథాలు చదువుతున్నాను, ఎన్నో మీటింగ్లకు అటెండ్ అవుతున్నాను, ఢిల్లీకి వెళ్తున్నాను, ఋషికేశ్కి వెళ్తున్నాను, కాశీకి వెళ్ళాను, అక్కడ మీటింగులు చూశాను, పెద్దవాళ్ళ మాటలు విన్నాను, ఎన్నో ఇంగ్లీష్ ఉపన్యాసాలు విన్నాను, ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు చదివాను. అవన్నీ తరచి చూసిన తర్వాతనే ఇది కరెక్టు అని తోచిన తర్వాతనే చెప్తాను. అది అనుభవించి నేను ఫాలో అయ్యి చెప్తాను తప్ప ఇది జరుగుతుంది పో, దీనివల్ల కోటీశ్వరుడు అవుతావు పో నేను అనను. నమ్మించి మోసం చేయడం నా పద్ధతి కాదు. ఏదైనా ఉంటే అది ఉపయోగకరంగా ఉంటే మానవాళికి ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో చేస్తాను. ఈ యూట్యూబ్ కూడా నేను డబ్బులు సంపాదించాలని పెట్టుకున్నది కాదు. మా శిష్యులందరూ ప్రోత్సహించి ఇది ఎంతోమంది ఏమీ లేని వాళ్ళు చేస్తున్నారు గురుగారు, మీరెందుకు చేయరన్న సందర్భంలో చేస్తున్నారు. నాకు సమయం ఉండదు, గ్రంథ పఠనానికే సమయం సరిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది న్యూమరాలజీ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ న్యూమరాలజీ శాస్త్రము మన భారతదేశంలోనే పుట్టింది. దీన్ని కపిల మహర్షి గారు రాశారు, దాన్ని అభివృద్ధి చేశారు. కానీ అది ఎందుకో అది అలాగే నెంబర్స్ మీద అలాగే ఉండిపోయింది. మనకు తెలియకుండానే నెంబర్ మీద ప్రభావం మనకు ఉంటుంది. మనం నెంబర్లను ఫాలో అవుతున్నాము, మనకు తెలియదు ఆ సంగతి. ఎలా? మనకు తిథులు ఉన్నాయి, 15 తిథులు. 15 తిథులను మనం చక్కగా చూస్తే మనకు విద్య పనిచేస్తుంది, తదియ పనిచేస్తుంది, చవితి పనిచేయదు, పంచమి పనిచేస్తుంది, షష్ఠి పనిచేయదు, సప్తమి పనిచేస్తుంది, అష్టమి పనిచేయదు, నవమి పనిచేయదు, దశమి పనిచేస్తుంది, ఏకాదశి పనిచేస్తుంది. ఇవన్నీ నెంబర్లే. 2 నెంబర్ చంద్ర సంఖ్య, 3 నెంబర్ గురు సంఖ్య, 4 నెంబర్ రాహు సంఖ్య, 5 నెంబరు బుధ సంఖ్య. ఇలా నెంబర్లు మనకు తెలియకుండానే పూర్వంలోనే ఆ యొక్క శాస్త్రాన్ని మనకు చేశారు. ఈ తిథినాడు చెయ్యి అని చెప్తారు, అదే నెంబర్, డేట్. అయితే దీన్ని ఈ కపిల మహర్షి గారు రాసిన గ్రంథాలన్నింటినీ మనకు మరుగున పడిపోయిన తర్వాత విదేశీయుడు కూడా వచ్చి మన భారతదేశంలో సంస్కృతాన్ని నేర్చుకోవాలని, వేదాధ్యాయాన్ని చేయాలని, జ్యోతిషం నేర్చుకోవాలని అనుకున్నాడు. అతను ఎన్నో జ్యోతిష గ్రంథాలు, పామాలజీలు, చేతిరేఖలు, హస్తలగ్నాలు, ముహూర్తాలు, కొన్ని చెప్పరాని విషయాలు, క్షుద్రం కూడా అవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకొని వెళ్ళే ముందు ఇంకా ఏదన్నా ఉందా మీ దగ్గర అని అంటే అక్కడ ఆ ఉత్తరప్రదేశ్లోని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, ఒకటి సంఖ్యాశాస్త్రం అని ఉంది అది అని చెప్పాడు. దాన్ని అతను నేర్చుకొని వెళ్ళిపోయి దాని మీద ప్రయోగాత్మకంగా చేశాడు. దాదాపు 40 సంవత్సరాలు కష్టపడ్డాడు నెంబర్స్ మీద. గ్రహాలకు మనిషికి సంబంధం, నెంబర్కు సంబంధాన్ని. అతనే కీరో. విశ్వంలో విశ్వవిఖ్యాతి గడించాడు. ఎంతోమంది రాజుల యొక్క నేములు మార్చాడు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఇలా జరుగుతుందని చెప్పాడు. ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పాడు. రకరకాల విషయాలు చెప్పి ప్రపంచంలోనే ఒక గొప్పవాడిగా అయ్యాడు. అక్కడి నుంచి వచ్చిందే న్యూమరాలజీ. దానికంటే ముందు పైథాగరస్ కూడా చేశాడు ప్రయోగాత్మకంగా. అతని నెంబర్స్ చాలా ఉన్నాయి. దానికంటే ముందు చైనాలో కూడా చేశారు, లూషో గ్రీడ్ అని. ఏది ఏమైనప్పటికీ వీరందరూ చేసింది మానవాళికి ఉపయోగపడాలి. నెంబర్లు మనిషిని వెంటాడుతున్నాయి, ఆ లబ్ధి చేకూరుతున్నాయి, నష్టం చేకూరుతున్న విషయం స్పష్టమైపోయింది. అలాగ ప్రయోగాత్మకంగా 28 ఏళ్ల నుంచి వెళ్ళి కరెక్షన్ చేసుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళని చూసి చాలా ఆనందపడ్డాను. దాంట్లో నేనున్నాను. కాబట్టి న్యూమరాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్టు, ఖచ్చితమైన సబ్జెక్టు. అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అది 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు, ఇది బుధుని యొక్క గ్రహంలోకి వస్తుంది. వీరికి ఓపిక, దుస్వభావం అంటే 2 స్వభావాలు కలిగి ఉంటారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు. కష్టాన్ని భరిస్తారు, లాభాన్ని భరిస్తారు, హ్యాపీగా ఉంటారు. మేధావి వర్గానికి సంబంధించిన వారు చెప్పాలంటే వీరు మేధావులు, పండితులు, జ్యోతిష్యులు, బహుభాషా కోవిదులు. దాంతోపాటు వీళ్ళు మాట్లాడితే రమ్యంగా ఉంటుంది. తర్వాత వ్యాపారంలో, అభివృద్ధి రంగంలో ఉంటాయి. ఈ రంగము ఆ రంగం అని లేదు, అన్ని రంగాలు బాగా చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళకు ఉన్నట్టు ఎవరికీ ఉండవు. మరి 5 నెంబర్లో ఉన్న వాళ్ళందరూ బాగా ఉన్నారా? క్రీడారంగం కూడా బాగా పనిచేస్తుంది. సూపర్. బుధుడు భూమి పుత్రుడు, భూమి. కాబట్టి నేను చాలామంది డేట్ ఆఫ్ బర్త్ గమనించిన తర్వాత క్రీడాకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు,
రకరకాల వ్యక్తులు రకరకాల నెంబర్లలో ఉన్నారు. చాలా సంతోషం కలిగింది. బ్రతికి ఉన్న వాళ్ళని చూశాను, చనిపోయిన వాళ్ళ కీర్తి ప్రతిష్టలు చూశాను. ఈ 5 నెంబర్కు అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి కదా. మరి 5 నెంబర్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు వీళ్ళు రాణించలేకపోతున్నారు, ఎందుకు గొప్పవాళ్ళుగా ఉండలేకపోతున్నారు అంటే మనకు ఒక 5 బర్త్ నెంబరే కాదు, మన పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది డెస్టినీ నెంబర్ అంటారు. దాన్ని మన యొక్క విధిరాత నెంబర్, అది మన విధిలిఖితం అన్నట్టు, బ్రహ్మ మన తలకు రాసిన నెంబర్ అది. ఆ నెంబర్ కనుక సరిగ్గా ఉంటే ఈ 5 నెంబర్ స్టిమ్యులేట్ అవుతుంది, ఉత్తేజపడి పనిచేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో 5 నెంబర్ మనకు లాభం చేకూర్చినా కానీ మొత్తానికి నీ యొక్క జీవితాన్ని మార్చేది మాత్రం డెస్టినీ నెంబరే, విధిరాత నెంబర్ అది. అది దాని అనుకూలమైన నెంబర్లో ఉంటే ఏమీ పర్వాలేదు, అనుకూలమైన నెంబర్లో కనుక లేకపోయేది ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మరి పుట్టిన తేదీని మార్చలేము, మనం ఈ డెస్టినీ నెంబర్ను మార్చలేము, ఎందుకంటే భగవంతుడు ఇచ్చేది అది. మరి ఏం చేయాలి? మన నేములో కరెక్షన్ చేసుకోవాలి. నేమ్ కరెక్షన్ అంటే ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంది. కేబిఆర్ అంటే అది 2లోకి వస్తుంది, ఏ 1లోకి వస్తుంది. అలా నెంబర్స్ ఉన్నాయి. మన పేరును ఇంగ్లీష్లో రాసుకున్నప్పుడు దానికి ఎంత వాల్యూ వస్తుందని ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క నెంబర్ కూడా, ఆ యొక్క మ్యాథమెటికల్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉంటే, ఈ 5 కనుక మ్యాచ్ ఏది ఉంటే మీకు అద్భుతంగా రాణిస్తారు. కంపెనీల నేమ్స్ కూడా పెట్టే ముందు వారు ఒక పద్ధతి ప్రకారంగా ఆ టోటల్ సంఖ్యను చేసే పెడతారు, వేరే పెట్టరు. కొన్ని కంపెనీల పేర్లు చూస్తే స్పెల్లింగ్స్ అన్నీ వెరైటీగా ఉంటాయి, అవి 2 అక్షరాలు ఎక్కువగా ఉంటాయి, కానీ అవి అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రపంచ విశ్వవిఖ్యాతులైన ధనవంతులలో వారు నెంబర్ 6లో ఉన్నారు, మేధావులు 5లో ఉన్నారు, విద్యావంతులు 3లో ఉన్నారు. కాబట్టి ఈ నెంబర్కు నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది చాలా ముఖ్యం. అది చేసుకుంటే మన జీవితం మారుతుందన్న మాట నిజం. అది ప్రయోగాత్మకంగా చూసి చెప్పినాకనే చెప్తున్నాం. ఎంతోమంది జీవితాలను చూసాం. ఇకపోతే మనకు 5, 14, 23 తేదీలు అన్నాను. 14 నెంబర్ కొంచెం క్వాలిటీ తేడా, ఎందుకంటే 1+4 ఇది సూర్యుంది, ఇటు రాహుది, 2 క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఒకటి మంచి కాన్ఫిడెంట్, ఇంకోటి తెలివితేటలు. తర్వాత 2, 3, 2 చంద్ర సంఖ్య, 3 గురు సంఖ్య. చంద్రుడు కళలకు రారాజు, 3 పెద్దరికానికి, ఓపికకు, కింగ్ మేకర్కు, ఈ 2 కలయిక ఉంటుంది వారికి. ఏది ఏమైనప్పటికీ ఈ 5, 14, 23 తేదీలో పుట్టినవారే కానీ ఇతర డేట్లో ఎవరైనా పుట్టినవారు కానీ మీరు కష్టాలలో ఉన్నారనుకుంటే ఖచ్చితంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోండి, అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, వివాహాలే కాదు, తర్వాత బండి నెంబర్లే కాదు, ఫోన్ నెంబర్లే కాదు, ఇవన్నీ కూడా నెంబర్స్ ఒక వ్యక్తిపైన ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలి, నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలి, ముఖ్యంగా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంఖ్యాపరంగా ఉందా లేదా చూసి పుట్టండి. వారికి ఇచ్చే బహుమానం ఏమిటంటే భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని నిందించవచ్చు, మీ అబ్బాయి మీ అమ్మాయి, కాబట్టి వారి అభివృద్ధిని కాంక్షించండి. ఏముందండి, మీ పెట్టిన పేర్లోనూ ఒక అక్షరం, రమేష్ అని పేరు పెట్టారనుకోండి, అందులో ఒక అక్షరం ఏ మారవచ్చు, ఈ మారవచ్చు, ఎస్ మారవచ్చు. దీన్ని మనం ఆధార్ కార్డులో చేస్తే జీవితాంతం వాడు అభివృద్ధిలో ఉన్నాడంటే ఇది మీరు నమ్మకపోండి, మీరు చేసే కష్టం ఏముంది, అందులో ఒకటే అక్షరం కదా. మీకు ఏదైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే జ్యోతిష సమస్యలకు కానీ ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి, మీకు ఖచ్చితంగా సహాయం చేయగలను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.